అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం చెప్పుకునే టాపిక్ వచ్చేసి నెంబర్ 9. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా 1 to 31 అండి. ఎవరి డేట్ ఆఫ్ బర్త్లో అయినా మిస్సింగ్ నెంబర్ 9 అంటే 9 గిన మిస్ అయితే గిన ఏ డేట్ ఆఫ్ బర్త్ అయినా కావచ్చు, ఎవరిదైనా కావచ్చు. మీ చెక్ చేసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్లో 9 అనే నెంబర్ గిన మిస్ అయితే గిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈ 2000 నుంచి అయితే గిన అందరి డేట్ ఆఫ్ బర్త్లో పిల్లలకి 9 నెంబర్ అనేది మిస్ అయిందండి. మీ తల్లిదండ్రులు అయితే జాగ్రత్తగా చెక్ చేసుకోండి. సో ఈ 9 నెంబర్ అనేది మిస్ అయినప్పుడు ఆ పిల్లల క్యారెక్టరిస్టిక్స్ ఎలా ఉంటాయి, సో ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో చెప్పుకోబోతున్నాం. వాళ్ళకి ఒకవేళ మిస్ అయితే వాళ్ళ పరిహారాలు, రెమెడీస్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా క్లారిటీగా చెప్పానండి. చూడండి, 9 నెంబర్ మిస్ అయిన వ్యక్తులు వాళ్ళు ఓవర్లుక్ ఫీలింగ్ అండ్ నీడ్ ఆఫ్ అదర్స్. సో వాళ్ళు ఎప్పుడు కూడా ఓవర్లుక్ ఫీలింగ్తో ఉంటారు. అంటే నేను చాలా అందమైన వాడిని అని ఫీల్ అవుతూ ఉంటారు. ప్లస్ నేను చాలా కాన్ఫిడెన్స్ పర్సన్స్ అని, అంటే ఏదైనా కూడా ఓవర్ ఫీలింగ్ అనేది వాళ్ళు అవుతూ ఉంటారండి. లేదా పేరెంట్స్ అయితే నేను మా తల్లిదండ్రులకి ఎక్కువ నేను ఎప్పుడు కూడా ఒక కట్టుబడి ఉండాలి, నేనే కట్టుబడతాను, మిగతా వాళ్ళంతా కూడా ఎవరు నాలాగా ఉండరు అనే ఒక దాటిలో ఒక ఓవర్గా అనేది ఫీల్ అవుతూ ఉంటారు. ఓవర్లుక్ ఫీలింగ్ అంటారు. నీడ్ ఆఫ్ అదర్స్ అండ్ డిటాచ్డ్గా ఉంటాడు. కుటుంబంతో కానీ సహ ఉద్యోగులతో కానీ ఎవరితో అయినా సరే వీళ్ళు ఎక్కువ డిటాచ్డ్గా ఉంటారనమాట. 9 మిస్ అయితే అంటే ఎక్కువ కలిసిపోరు, డిటాచ్డ్గా ఉంటారు. ఫ్యామిలీలో కూడా డిటాచ్డ్గా ఉంటారు. నో ఫేమ్, ప్లస్ వీళ్ళకంటూ ఒక ఫేమ్ అనేది ఉండదు ఎప్పుడూ కూడా. సో నేమ్ అండ్ ఫేమ్ అంటే నో ఫేమ్ అనేది ఉంటుంది. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎక్కువ ఓవర్ థింకింగ్ చేస్తుంటారండి. ఎప్పుడు కూడా ఓవర్ థింకింగ్ చేయడం, ఒకదాని పట్ల కాకుండా ఏదైనా ప్రతి విషయం పట్ల కూడా ఓవర్ థింకింగ్ చేయడం, ఓవర్గా రియాక్ట్ అవ్వడం, ఎక్కువ ఆలోచనలు చేయడం. సో వీళ్ళకి ధైర్యం అనేది లాస్ అవ్వడం, ధైర్యాన్ని కోల్పోవడం, హ్యుమానిటేరియన్ని కోల్పోవడం, అంటే ఎవరికి సహాయం చేసే పద్ధతిలో లేకుండా వీరే ఒకరి హెల్ప్ తీసుకునే విధంగా మారిపోవడం, ఇలా ఉంటారండి వీళ్ళు. సో వీళ్ళకి ఎప్పుడు కూడా ఒక ధైర్యాన్ని నింపుతూ మోటివేషన్ చేస్తూ ఉండాలి. సో ఇంకోటి ఏంటంటే వీళ్ళకి ఎప్పుడు కూడా అహర్నిశలు వీళ్ళు వాళ్ళ ధైర్యాన్ని, నమ్మకాన్ని కోల్పోతుంటారు. ఖచ్చితంగా వీళ్ళకు మోటివేషన్ అనేది బ్యాక్గ్రౌండ్లో ఇస్తూ ఉండాలి. ప్లస్ మరి వీళ్ళకి ఇలాంటి ధైర్యం లేని వాళ్ళు ఎలా ఉంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళు ఇలాంటి వాళ్ళు ఆర్మీ, నేవీ లేదా ఏదన్నా కానీ యూనిఫామ్ జాబ్స్ అంటారు కదా, ఆర్మీ, నేవీ, పోలీస్ రంగాల్లో వీళ్ళు వెళ్ళే ఎట్టి పరిస్థితుల్లోనూ పనికిరారు. ఎందుకు అంటే వీళ్ళకి 9 మార్స్ అనే గ్రహము లోపించడం వల్ల. సో దయచేసి ఇలాంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా మీరు ఎటువంటి పరిస్థితుల్లోనూ యూనిఫామ్ జాబ్స్ ట్రై చేయొద్దండి. ఖచ్చితంగా మీరు దాంట్లో సక్సెస్ రానివ్వలేరు, గ్రోత్ అనేది ఉండదు. సో మరి మీకు రెమెడీస్ ఏం చేసుకుంటే ఆ ధైర్యం వస్తుంది అంటే, సో ఓన్లీ రెమెడీస్ మీదనే ఆధారపడదండి. జస్ట్ రెమెడీస్ అనేది ఒక 50% మీకు ధైర్యాన్ని నింపుతాయి మీ లైఫ్లో. కానీ 100% మీకు ఏం కావాలి అంటే ఖచ్చితంగా మీకు మీ నేమ్ కరెక్షన్ అనేది బాగుండాలి. ఫస్ట్ మీ పేరు బలం అనేది బాగుంటే ఏదైనా సాధిస్తారు. సో మరి ఈ నెంబర్లను కూడా మీరు పేరు బలంలో కావచ్చు, మీ ఫోన్ నెంబర్లో కావచ్చు పెట్టుకుంటే కూడా ఈ రెమెడీస్ కూడా అవసరం లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్ నెంబరు, మీ నేమ్ అనేది కరెక్షన్ చేయించుకోండి. ఒకవేళ మీరు నేమ్ కరెక్షన్ అనేది చేయించుకోలేరు అంటే అంటే ఇప్పుడు ఏదో గొడ్డిలతో పోయేది గోరుతో పోతుంది అంటారు కదా, అలా దానికి మాత్రమే ఈ రెమెడీస్ అండి. ఒకవేళ మీరు నేమ్ కరెక్షన్ చేయించుకోలేను సార్ ఇప్పుడే అనేవాళ్ళు ఈ రెమెడీస్ చేసుకోండి. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ కానీ మీ 100 ఏళ్ళ లైఫ్ అనేది బాగుండాలి అంటే ఖచ్చితంగా నేమ్ కరెక్షన్ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి. మరి ఈ రెమెడీస్ చూసినట్లయితే వీళ్ళకి పుట్టే రెడ్ బల్బ్ ఇన్ సౌత్ డైరెక్షన్. మీ సౌత్ డైరెక్షన్లో మీ ఇంట్లో కానీ మీ ఆఫీసుల్లో కానీ రెడ్ బల్బ్ అనేది పెట్టండి ఖచ్చితంగా. మళ్ళీ వర్షిప్ లార్డ్ హనుమాన్. ఎప్పుడు కూడా మీరు హనుమాన్ని పూజ చేయండి. లేదంటే మీరు రెడ్ కలర్ థ్రెడ్ ఆర్ బ్యాండ్ మీరు ఖచ్చితంగా మీ కుడి చేయికి మంగళవారం పూట కట్టుకోండి, ట్యూస్డే కట్టుకోండి, దారం కానీ రెడ్ బ్యాండ్ కానీ. సో మళ్ళీ కీప్ రెడ్ పిరమిడ్ ఇన్ సౌత్ డైరెక్షన్. రెడ్ పిరమిడ్ అని ఉంటే ఇస్తారండి ఫ్యాన్సీ స్టోర్లో లేదా క్రిస్టల్ స్టోర్లో ఉంటాయి. ఈ క్రిస్టల్ స్టోర్స్లో ఇక్కడ మనం రెడ్ పిరమిడ్ అంటే ఇస్తారనమాట. ఆ పిరమిడ్ రెడ్ క్రిస్టల్ పిరమిడ్, నాట్ ఓన్లీ పిరమిడ్, రెడ్ క్రిస్టల్ పిరమిడ్లు కానీ రెడ్ పిరమిడ్స్ కానీ తెచ్చి మీ సౌత్ డైరెక్షన్లో, మీ ఇంట్లో సౌత్ డైరెక్షన్లో పెట్టుకున్నట్లయితే ఖచ్చితంగా ఆ మార్స్ గ్రహం అనేది అనుకూలత ఖచ్చితంగా మీకు కలిగి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది మీకు వస్తాయండి. సో ఇలా చేసుకొని మీ హెల్త్, రిలేషన్షిప్, కెరీర్, మనీ ఇవన్నీ కూడా క్రమంగా మీరు డెవలప్ చేసుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ విశాల్ మోహన్, న్యూమరాలజిస్ట్. మీరు నా వీడియో అన్నీ నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసి నాకు మరింత మోటివేషన్ ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.